సన్నగా ఉండి అంత పొడుగ్గా ఉన్నా వీరత్వానికి అంత అందంగా ఉంటాడు. బాగా లావుగా ఉండి పొట్టిగా ఉన్నా అంత అందంగా ఉంటాడు. లావుగా ఉండి పొడుగ్గా ఉండి తగినంత చూడగానే అబ్బా స్ఫురద్దు, అంత తెల్లగా ఉండి అంత ఎత్తున తెల్ల మద్ది చెట్టు ఎలా ఉందో అలా ఉన్నాడన్నారు నేను అన్నయ్య గారు. అటువంటి వాడు సలప్రాంశ నిజోజ్వల కవచం. అందులో ఆయన శశ్వత్కుండలోద్భాసితం, తెలుపు మీద మెరుపు బాగా కనపడుతుంది, నలుపు మీద కూడా కనపడుతుంది. అందుకే కదా నీలతో జిత మధ్యస్థ విద్యుల్లేకే భాస్వర లక్ష్మీనారాయణ వస్తుంటే అంత అందంగా ఉంటుంది. నల్లమప్పు మీద మెరుపు తీగా అందమే. తెల్లటి వాడి ఒంటి మీద బంగారం కనపడదు, కానీ ఆ బంగారం కాంతులు కనపడతాయి బాగా. తెలుపు మీద పసుపు బంగారం యొక్క కాంతులు పడుతుంటే చాలా అందంగా ఉంటుంది. ఓ ఉంగరం సన్న గొలుసులో వేసుకుంటే ఎక్కడి నుంచి వస్తుందా మెరుపు, అందులోంచి ఆ బంగారం యొక్క మెరుపుని నిజానికి ఆయన ఒంటి తెలుపు కప్పేస్తుంది. ఆయన ఒంటి మీద వేసుకున్నాడో లేదో తెలియదు.